సో హలో గైస్, రీసెంట్ గా సైఫ్ అలీ కూడా కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒకడు ఒళ్ళు బలిసి చేసిన పనికి మన పని అంటే మనం అందరూ చూసాం. అది జరిగింది అనుకున్నామో లేదో, మళ్ళీ ఒక 2 days బ్యాక్ పురాణపూర్లో ఉన్న హిందూ టెంపుల్ మీద మళ్ళీ అటాక్ అయింది. రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ మన టెంపుల్స్ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో నేనేం చెప్తాం అనుకున్నానంటే, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏ సెక్యులరిస్ట్ వచ్చి మాట్లాడు, మన ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు కూడా వాళ్ళు అలా అటాక్స్ చేశారంటే వీళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు కదా, పనికి మన పాయింట్స్ కూడా రేస్ చేస్తారు. ఇది సరిపోదన్నట్టు నిన్న ఇండియన్ కోస్టల్ గార్డ్స్ పాకిస్తాన్ బోట్ ఒకటి క్యాప్చర్ చేశారంట. బాగా గుర్తుంటే 26/7 అటాక్ అయినప్పుడు కూడా ఇలాగే బోట్స్ లో వచ్చారు, తాజ్ హోటల్ అటాక్ చేశారు. సో కోస్టల్ గార్డ్స్ వాళ్ళని క్యాప్చర్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు. దాని మీద అప్డేట్ అంటే వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. సో బార్డర్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు. మరి స్టేట్ టెంపుల్స్ వచ్చేసరికి సంగతి ఏంటి అంటే, దాని మీద బాధ్యత గవర్నమెంట్ తో పాటు మీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడాలి, వాయిస్ రైజ్ చేయాలి, ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. మన టెంపుల్స్ మీద అటాక్ జరుగుతున్నప్పుడు, మన ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోకుండా చుట్టుపక్కల ఓసర పిల్లలా మాట్లాడే మైండ్ సెట్ ఉన్న సెక్యులరిస్టులు కూడా యాంటీ హిందీస్ మీద కన్సిడర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో మన టెంపుల్స్ ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎలాంటి ఇష్యూస్ ఏమైనా అయితే గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకొకసారి ఎవడైనా ఏదైనా చేద్దామన్నా సరే భయం పుట్టేంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. ఈ ఇష్యూ మీద మీరేమనుకున్నారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడాలంటే మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. సో వెళ్లే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.